హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక మంచి మనీ సేవింగ్ టిప్ తోటి మీ ముందుకైతే ఈ వీడియోతో వచ్చాను. అయితే మనమైతే మనీ అయితే ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం, ఎర్న్ అయితే చేస్తూ ఉంటాం. కోర్స్ మనలో నెలకి 5,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకి 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరికొందరు నెలకు 5 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? మనం ఇప్పుడు సంపాదించుకున్న ఈ 5,000 ఈ 50,000 కూడా ఈ నెలలోనే ఖర్చు చేసేసుకుంటున్నాం. మరి నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మళ్ళీ చేతులు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. ఇంకా ఫ్యూచర్లో మనం సేవ్ చేసుకున్న మనీ అనేది ఏముండదు, అవునా? సో ఎర్న్ చేయడానికి చాలా పనులు ఉన్నాయి, కానీ సేవ్ చేయడానికి చాలా టిప్స్ కూడా ఉన్నాయి. కానీ మనలో ఈ టిప్స్ గురించి తెలియకుండా అసలు చిన్న చిన్న మొత్తాన్ని మనం ఇలా యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఫ్యూచర్లో మన పిల్లలకి ఏదైనా ఒక ఐటెం కొనాలి అన్నా కూడా మన ఫ్యూచర్లో అరే ఈ టైంలో నాకు ఈ అమౌంట్ చేతిలో ఉంటే అది కొనిచ్చేదాన్నేమో అనే ఒక చిన్న సైజ్ ఆఫ్ ఫీలింగ్ అనేది మన మైండ్లో ఉంటుంది. నా చేతిలో ఇది లేదే అని చెప్పి, అవునా? ముఖ్యంగా మహిళలకైతే ఇది ఎక్కువగా ఉంటుంది, అవునా? బికాజ్ ఆఫ్ హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయి మంచి శాలరీతో వస్తారు, మనమైతే ఇంట్లో ఉంటాము, మరి కిచెనే మనకి మొత్తం టోటల్. అట్లాంటి టైంలో మనం మన చేతిలో మనీ లేకపోతే ఏం కొనలేము. ఎంత వర్క్ చేసినా కానీ అంటారు కదా, ఎంత వర్క్ చేసినా శాలరీ లేని వర్క్ అని చెప్పి. కిచెన్లో ఎంత వర్క్ చేసినా శాలరీ లేని వర్క్, ఫ్రీ వర్క్ అనమాట. సో అందుకోసం అని మనం ఈ కిచెన్లో ఉంటూనే ఎంతో కొంత మనీ ఎర్న్ చేయడంతో పాటు సేవ్ చేద్దాం, ఓకేనా? ఎలాగా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. జస్ట్ పర్ డే ఎంత మనం సేవ్ చేయగలిగితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూసుకుందాం, ఓకేనా? జస్ట్ మనకి ఒక వీక్లో 7 days ఉంటాయి, అవునా? వీక్లో 7 days ఉంటాయి. పర్ డేకి మనం జస్ట్ 20 రూపీస్ వేసుకుందాం, ఓకేనా? అంటే 7 days ఇంటూ 20, 140 రూపీస్, ఓకేనా? అంటే మంత్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 weeks ఉంటాయి. ఒక్కొక్క మంత్లో మనకి 5 weeks కూడా వస్తాయి. మనం నార్మల్గా 4 weeks అనే వేసుకుందాం, ఓకేనా? ఇక్కడ మనం సేవ్ చేసుకునేది జస్ట్ 20 రూపీస్ పర్ డేకి, జస్ట్ 20 రూపీస్ ఓన్లీ, ఓకే? వచ్చిన అమౌంట్ ఎంత? వీక్కి 140 రూపీస్ వచ్చింది. అంటే 4 weeks 140 ఇంటూ 4 ఎంత వస్తుంది? 560 రూపీస్ మంత్కి వస్తుంది. ఒక్క మంత్కే 560 రూపీస్ మన హ్యాండ్లో ఉంటున్నాయి. ఇప్పుడు మనకి 1 yearకి ఎంత ఉంటుంది? 12 months. అంటే ఈ 560 ఇంటూ 12 వేసుకుందాం. ఇప్పుడు ఎంత వస్తుంది? 6,720 రూపాయలు మన చేతిలో ఉంటున్నాయి. ఒక ఇయర్లో మనం జస్ట్ మనము కూరగాయల దగ్గర, పాల దగ్గర, పెరుగు దగ్గర, ఇంకా డిఫరెంట్ వాటిల్లో మనం పెట్టే ఖర్చులో నుండి ఒక్క 20 రూపాయలు మనం పక్క పెట్టలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ 20 రూపాయలతో మనం ఏం చేస్తున్నాము? బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి ఐస్ క్రీమ్స్ అని కొనిస్తున్నాం. ఐస్ క్రీమ్స్, ఇంకా రకరకాల జంక్ ఫుడ్స్, పానీపూరీలని, అదని ఇదని, బిస్కెట్స్ అని రకరకాల ఐటమ్స్ బయటకు వెళ్ళినప్పుడు కొనిస్తున్నాం. ఇంతేకాకుండా మనం షాపింగ్ అని చెప్పి వెళ్తాము. షాపింగ్ అని చెప్పి వెళ్ళినప్పుడు సరే ప్రతిరోజు 20 రూపాయలు మేము పక్కన పెట్టలేమండి అని అంటే ఒక 1 monthలో ఈ 140 రూపీస్ని మనం పెట్టుకోలేమా? ఒక్క నిమిషం ఆలోచించండి. పెట్టుకోగలమా? పెట్టుకోగలం, ఈజీగా పెట్టుకోగలం. సో అందుకోసమని మీరు ఈ 20 రూపీస్ జస్ట్ మనం యూజ్ చేసేది ఒక్క 20 రూపీస్ అంతే, ఓకేనా? ఈ 20 రూపీస్తో మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేయగలుగుతాం? ఆల్మోస్ట్ ఒక 7,000 రూపీస్, ఓకేనా? ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటే మనకు ఒక 7,000 రూపీస్ అనేది మనకు యాడ్ అవుతుంది, ఓకేనా? మరి ఈ 7,000ని మనం ఒక 1 year చూసి వదిలేస్తామా? లేదు కదా. 7,000 ఇంటూ ఒక 5 years మనం ఇలాగే చేసుకుంటూ పోతే ఒక 35,000 మన చేతిలో ఉంటాయండి. మరి 35,000కి మనకేమొస్తుంది? ఇప్పుడున్న గోల్డ్ రేట్తో పోల్చుకుంటే, ఈరోజు నేను చేసే ఈ వీడియో గోల్డ్ రేట్తో పోల్చుకుంటే 70,000 ఉందండి గోల్డ్ రేటు, అవునా? అందులో మనము హాఫ్ వచ్చేసింది, మనకు హాఫ్ గోల్డ్ వచ్చేసినట్టే,
దాంతో మన ఇంట్లో మనకి పాప ఉంటుంది, పాపకు మంచిగా చక్కగా గోల్డ్ ఇయర్ రింగ్స్ చేయించుకోవచ్చు. లేదు అంటే ఇదే అమౌంట్ పెట్టుకొని మనకి ఇంట్లో కావాల్సిన వాషింగ్ మిషను, లేదు అని అంటే కూలరు, ఇంకా రకరకాలుగా మనకి వంటలకు కావాల్సిన రకరకాల మిషన్స్ ఎన్నో కొనుక్కోవచ్చు. ఇదే కాకుండా మనం అనేక రకాల షాపింగ్స్ చేయొచ్చు. సో మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. మనం పెట్టేది ఇక్కడ ఎంత, చాలా తక్కువ అమౌంట్, జస్ట్ 20 రూపాయలు. కానీ మనకు వచ్చిన అమౌంట్ ఎంత, 35,000 ఇక్కడ. అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, అండర్ గ్రౌండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, కిచెన్లో ఉండి మాత్రమే ఎలాంటి వర్క్ చేయకుండా జస్ట్ కిచెన్లో మన ఫ్యామిలీకి మనం వంట చేసి పెట్టుకుంటున్నాము అనే ఒక సంతృప్తితో ఉంటాం కదా మనము. అట్లాంటి ఆ ఒక్క టైంలోనే మనం సేవ్ చేసుకునేది 35,000. అంటే మనం ఇంకా బయట ఏం చేస్తున్నామంటే ఈ 20కి ఇంకో 5 రూపీస్ 10 రూపీస్ యాడ్ చేసుకోండి, ఇంకా ఎంత మనకి సేవ్ అవుతుంది మనీ. అంటే ఇది మనం జస్ట్ చిల్లర ఖర్చులు పెట్టుకునే అమౌంట్ అన్నమాట. దీన్ని మనం సేవ్ చేస్తేనే మనకి ఆల్మోస్ట్గా 35,000 మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. అవునా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం, ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే చెప్తున్నారు, మహిళల కోసమే కదా అని అనొచ్చు. లేదండి, ఇది మీ అబ్బాయిల కోసం కూడా. మరి ఈ 20 రూపీస్ ఎక్కడ నుండి వస్తాయంటే మనకి అలవాట్లేని ప్రాణం ఏముంటుందండి, మనలో చాలా ఉంటాయి, చాలా అలవాట్లు ఉంటాయి. అందులో స్మోకింగ్ అని, ఇంకా ఇట్లాంటి రకరకాల గుట్కాలు నమ్మడం, సిమ్లాలు నమ్మడం, ఇట్లాంటి రకరకాల అలవాట్లు ఉంటాయి. ఒక్క స్మోకింగ్ బాక్స్ ఆల్మోస్ట్ ఒక 80 to 100 రూపీస్ ఉంటుందా? నేనైతే చూడలేదు, మరి జస్ట్ అందాదకు వేసి అనుకుంటున్నాను ఇంత అయితే ఉంటుందా. మరి అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్ తాగేస్తారంట. మరి ఆ బాక్స్లో నుండి వెళ్ళి జస్ట్ ఒక 20 రూపీస్ పక్కన పెట్టలేమా? ఇక్కడ ఈ స్మోకింగ్ అలవాటును మానేసి మీ వైఫ్ని, మీ పిల్లల్ని హెల్తీగా ఉంచినట్టు అవుతుంది. అలాగే ఈ 20 రూపీస్ మీ పిల్లల కోసం పక్కన దాచిపెట్టినట్టు అవుతుంది. మనకు తెలియకుండానే ఈ 35,000 మనం సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. అవునా? ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంది? మనకున్న బ్యాడ్ హ్యాబిట్ని తగ్గించుకున్నాము, మన పిల్లల కోసం మనకు తెలియకుండానే దీన్ని పక్కన పెట్టాం. అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనము ఈ అమౌంట్ని బాక్స్లో ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏ పోపు డబ్బాలోనో ఎందులోనో పెట్టేయకూడదు. ఎందుకంటే అవసరం ఉందనుకోండి, ఏ కూరగాయల వాడు అమ్మ నిన్నటి డబ్బులు ఇవ్వలేదమ్మా అన్నామనుకోండి, అప్పుడేం చేస్తాము, ఇందులో నుండి వెళ్ళి తీసి ఇచ్చేస్తాము. అవునా? సో అలా కాకుండా మనం దీనికోసమే ఒక సపరేట్ బాక్స్ అనేది పెట్టుకొని, దానికి కానీ లాక్ వేసుకొని ఒక చిన్న హోల్ చేసి అందులో నుండి మనీ వేసామనుకోండి, ఇక బాక్స్ పగలగొడితేనే మనకి మనీ బయటకు వచ్చేస్తాయి, ఈ లాక్ తీస్తేనే. అవునా? సో అలాంటి బాక్స్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో కనుక మనం రోజు ఇలాంటి మనీ వేసినట్లయితే మనకి ఈజీగా ఇంత పెద్ద అమౌంట్ అనేది మన హ్యాండ్లోకి వస్తుందండి. సో నా ఈ టిప్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.